వార్త అలకెందుకు రాజా అన్న మీదన అధిష్టానం పైన నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు కేడర్కు ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? అవును, మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణం. అదొక కారణం. దాంతోపాటు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరు, అదొక కారణం. ఈ రెండు కారణాలు కూడా ఉన్నాయి. సో ఈ రెండు కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంది, బీజేపీలో 2023 ఎలక్షన్లో అంటే బీజేపీలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్కి పిలిచారు. సో కాంగ్రెస్కి పిలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం, మంత్రివర్గంలో నీకు చోటు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా నిజమే, వాస్తవమే, రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది వాస్తవం అని చెప్పి ఆయన ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు ఆయన. సో మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు మీరు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం లేదు? కారణం ఏంది? సో ఏమంటారు, ఇక వాళ్ళ అన్ననే అడ్డంకి. ఆల్రెడీ సామాజిక వర్గాలుగా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు నల్గొండ జిల్లాకు, ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం ఒకే కుటుంబంలో 2 ఎట్లా మంత్రి పదవులు ఇస్తారని చెప్పి పెద్ద చర్చ అయితే సాగుతూ ఉంది. సో మరి ఆ రోజు తెలియదా మీకు హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియదా? 2 అన్నదమ్ములు ఉన్నారని చెప్పి ఇది మీకు తెలియదా? వెంకరెడ్డి ఉండడని చెప్పి మీకు తెలియదా? రాజగోపాల్ రెడ్డి ఉండడని చెప్పి మీకు తెలియదా? మరి ఎట్లా హామీ ఇచ్చారు మీరు? ఏ విధంగా హామీ ఇచ్చారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకపాన్పై ఎక్కారా? నల్గొండలో సీఎం సభకు గైహాజరు కావడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తున్నది. అయితే ఆ అలక సొంత అన్న వెంకరెడ్డి మీదనా, లేక మంత్రి పదవిపై ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ అధిష్టానం పైన అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడమే కాకుండా తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు, క్యాడర్ ఎవరు కూడా మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. సో ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆయన ఎందుకు పోవద్దు అంటాడు? ఆయన మీటింగ్ ఎందుకు పోవద్దు అంటాడు? ఆయన అంతా పోలేదు కానీ క్యాడర్ ఎందుకు పోవద్దు అంటాడు? అట్లా ఏమి ఉండదు. సో ఈ దిశ పేపర్ రాసింది ఇట్లా. కానీ సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, సో గతంలో నాకు మంత్రి పదవి ఇస్తేనే ఇవ్వండి, లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి 15 నేనే సీఎం ఉంటా, మాదే మళ్ళీ అధికారం వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో దానికి కూడా ఏమంటా ఉన్నాడు, సో నువ్వెవరు అట్లా కాంగ్రెస్ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతావు? ముఖ్యమంత్రి ఎవరు అన్నది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు, సోనియా గాంధీ నిర్ణయిస్తుంది, నువ్వెట్లా చెప్తావు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం మనం అందరం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, సో చాలా సార్లు నాకు మంత్రి పదవి ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే దాని గురించి గొడవ అవసరం లేదు. సో నిరుద్యోగులకు మనం హామీ ఇచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నాం. సో ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి. మనం 6 గ్యారెంటీలు ప్రజలకు హామీ ఇచ్చినాం, 6 గ్యారెంటీలు అమలు చేయాలి. కరెక్ట్గా పాలన సరిగా లేదు, ప్రజలకు ప్రజాపాలన అంత లేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద మాత్రం రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాహుల్ గాంధీ కూడా కలిసి వచ్చిండు. సో కలిసి వచ్చిన తర్వాత కూడా మరి రాహుల్ గాంధీ ఏం హామీ ఇచ్చిండు, ఏం హామీ ఇవ్వలేదన్న విషయం మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. సో మంత్రివర్గ విస్తరణ ఉండదా అనే అంశం కూడా ఇంతవరకు చెప్పడం లేదు. అటు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటలేదు, ఇటు రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. ఇంకా అసలు ప్రక్షాళన ఉంటుంది అంటే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, ఇక జూన్లో ఉంటుంది, జూలైలో ఉంటుంది, ఆగస్టులో ఉంటుంది, ఇక రేపు మాపు అని ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు కూడా మంత్రివర్గ విస్తరణ మీద ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఇక మంత్రి పదవి వస్తుందా రాదా అనే, అసలు మంత్రివర్గ విస్తరణ ఉండదా అనేది కూడా సందేహంగా మారిపోయింది ఈరోజు. సో ఇలాంటి సమయంలో అలాగే ఎందుకు అని చెప్పి ఈ దిశ పేపర్ వార్త రాయడం మనం చూస్తూ ఉన్నాం. సో రాజగోపాల్ రెడ్డి మరి అన్న మీద అలిగిండా, రేవంత్ రెడ్డి మీద అలిగిండా, అధిష్టానం మీద అలిగిండా అనేది ఈరోజు పెద్దగా ఆ టాపిక్గా ఈరోజు రాజకీయ వర్గాలు పెద్ద చర్చ